ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. నీ శత్రువైన సాతానుడు ఇది అసాధ్యం, ఇది అసాధ్యం అంటూ పదే పదే ప్రతికూల తలంపులతో నీపై దాడి చేసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వెలా ప్రతిస్పందించాలి? అలాంటి సమయాలలో ప్రాచీన గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని నీ చేతికి తీసుకో. రాత్రి బాగా ప్రొద్దుపోయే వరకు దాన్ని చదువు. నీకు అలసట వచ్చేంత వరకు రాత్రంతా చదువుతూనే ఉండు. అందులోని దేవుని వాగ్దానాలను చదువు. అందులోని ప్రవక్తల ప్రవచనాలను చదువు. అందులోని హృదయాన్ని ఆహ్లాదపరిచే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అనే దానియేలు మాటల్ని పదే పదే చదువు. అప్పుడు పగటిపూట కనిపించని వినూత్నమైన నక్షత్రాలెన్నో రాత్రిపూట నీకు కనిపిస్తాయి. అప్పుడు భీకరంగా ఉరుముతున్న కారు మబ్బుల చాటున రంగురంగుల ధనస్సు నీకు కనిపించి దేవుని నిబంధనను నీకు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు అర్ధరాత్రిలో నువ్వు అరుణోదయాన్ని చూస్తావు. కుండపోత వర్షాన్ని కురిపిస్తున్న కారు మబ్బుల మాటున నీలాకాశం నీకు కనువిద్దు చేసేందుకు ముస్తాబవుతుంది చూడు. కాంతిరేఖలను విరజిమే ఆకాశ మహాకాశాలకు ఆవల సముద్రమంత ఆనందం నీకోసం సిద్ధంగా ఉంది చూడు. ఇక దుఃఖం, బాధ నీకు సుదూరంగా పారిపోవాల్సింది. అవి నీకు శాశ్వతంగా కనుమరుగు కావాల్సింది. మానవ నేత్రాలకు కనిపించని నక్షత్రాలెన్నో అంతరిక్షంలో. ఆ నక్షత్ర సముదాయానికి ఆవలై నీ జీవన నూతనత్వానికి నాంది. రంగురంగుల ధనుసు అంతమయ్యేది అక్కడే. అది అలంకరించే వినీలాకాశానికి ఆవలనున్నదే నీ నిత్యత్వం. నీ చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసం కానీ, విశ్వాసపు గ్రహింపు కానీ, విశ్వాసపు వెలుతురు కానీ లేని అవిశ్వాసులా మూర్ఖంగా ప్రవర్తించాలా? అనుమానం, నిరాశ అనే సుడిగుండాల్లో చిక్కుకొని మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న అవిశ్వాసులా నువ్వెన్నడూ ప్రవర్తించకూడదు. నువ్వు పగటిపూట పయనిస్తున్న యాత్రికుడివి. వేడిని, వెచ్చదనాన్ని, వెలుతురును ఇస్తున్న నీతి సూర్యుడిచే నడిపించబడుతున్న బాటసారివి. నిశ్చయంగా నిన్ను గమ్యం చేర్చే దైవిక నడిపింపు కోసం సృష్టికర్తైన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. అసాధ్యాలను సుసాధ్యాలు చేసే సర్వశక్తుడిపై సంపూర్ణంగా ఆనుకు. నిన్ను చికాకుపరిచే చిక్కటి చీకట్లు విజయధ్వజాన్ని మోసుకొస్తాయని విశ్వసించు. నిన్ను కలవరపరిచే కారు మబ్బులు ఉషోదయాన్ని తీసుకొస్తాయని నమ్ము. చుట్టూ గాఢాంధకారం అలుముకున్నప్పుడు, దారి చూపించే చుక్కలు కనుమరుగైనప్పుడు విశ్వాసం దారి చేసుకుని ముందుకు దూసుకెళ్తుంది. ఇక అది ఉషా కిరణాలను కలుసుకోవడంలో ఆశ్చర్యమేముంది? విశ్వాసం ఎప్పుడైతే ముందడుగు వేస్తుందో కారు చీకట్లు పారిపోతాయి. వేకువ వెలుగులు ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.